కాదు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళామని చెప్పేసి అంటున్నారు. ఇది ఆన్సర్ కాదండి. 30 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. 30 నెలల కిందట కేసీఆర్ గారి నేతృత్వంలో, పుట్టమధు గారి ఆధ్వర్యంలో మంచిగా డాక్టర్స్ అందరూ, గైనకాలజిస్టు, అనస్థిషియను, పిల్లల డాక్టర్ అందరూ ఉన్నారు. ఇప్పుడు ఒక్క రోజులా కాదు అనడం మాత్రం ఇది ఆన్సర్ కాదు. ఇట్స్ నాట్ ఆన్సర్. ఒక్క రోజులో ఇవ్వకపోవడమేందండి. గతంలో కూడా పుట్టమధుకర్ గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, అడిగిండ్రు, మాట్లాడిండ్రు, డాక్టర్స్ ఎక్కడ ఉన్నారు అని అడిగిండ్రు, ఇవన్నీ మాట్లాడారు కదా. మే 30 తారీఖు వచ్చి మే 30 తారీఖు నాడు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, సందర్శించారు ఆసుపత్రిని. మళ్ళీ మీరు ఒక్క రోజుతోటి కాదు, మేము ఇవాళ రాగానే ఒక్క రోజు అని చెప్పేసి అంటున్నారు. అవును, మరి ఏంటండి నిరసన అంటే? మరి అంటే రోజు చెప్తున్నా మీకు తెలుస్తుంది. మేము నిరసన తెలియదు అనుకోండి, మీ గవర్నమెంట్కు తెలియదా, మీకు తెలియదా? నేను నిరసన తెలిస్తేనే ఇవాళ ఒక్కరోజుతో అవుతుందా? నిరసన తెలిస్తేనే ఒక్కరోజు అవుతుందా? ప్రయత్నం ఏందండి? ప్రయత్నం ఇదా అనండి. ప్రయత్నం, దీని ప్రయత్నం అంటారా? దృష్టికి తీసుకెళ్తున్నామని అంటారా? ఇంకా దృష్టికి ఆయన, మీరు దృష్టికి తీసుకెళ్తే ఆయనకు తెలుస్తుందా? ఆయన సందర్శించద్దా? ఆయన అక్క జిల్లాల్లో ఆయన బంధువులో ఎవరన్నా ఇక్కడ ఉంటే ఇట్లా డెలివరీ అయ్యేటట్టు ఉంటేనేమో ఆయనకు భయం ఉండేది. నా బంధువులు, నా చుట్టాలు, నాకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ డెలివరీ కావాలి, బీదీటి బిడ్డలు అని చెప్పేసి. ఆయనకు పేదలను చూస్తేనే అసహ్యం కదా. మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను చూస్తేనే ఆయనకు వామిటింగ్ వస్తుంది కదా, ముట్టుకోడు కదా, దగ్గర రాడు కదా, పిల్లల్ని ఎత్తుకోడు కదా. ఇక గైనకాలజిస్ట్ డాక్టర్ని ఎందుకు పెడతాడు? ఒకటే డాక్టర్ సాబ్. ఇదివరకు కూడా మా మాజీ ప్రజాప్రతినిధులు వచ్చిర్రు, ఒక రోజు ఇంతకుముందు కూడా చెప్పిండ్రు, మీరు ఒక్క రోజుతో కాదు అని.